చేయకూడదు. అపవాది యొక్క అనేక రకాలు ఎప్పుడు వస్తాడు తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడే వస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడే నిన్ను అటాక్ చేస్తూ ఉంటాడు. నీవు ఒంటరిగా ఉండి ఎంతో దుఃఖపడుతున్నప్పుడు, ఒంటరిగా ఉండి ఏదో నీవు ఆవేశంతో దుఃఖముతో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడే వచ్చి వాడు అనేక రకాలుగా నిన్ను మబ్బ పెడతా ఉంటారు. ఫెయిల్ అయింటావు, 10వ తరగతి ఫెయిల్ అయింటారు, లేకపోతే ఇంటర్ రిజల్ట్ వచ్చినవా నిన్న ఈరోజు వస్తాయి. ఇంటర్ పరీక్షలు వచ్చినాయి, అందుట్లో ఫెయిల్ అయింటావు. నీవెప్పుడు ఇంతేలే అని కుటుంబ సభ్యులు అని ఇంటారు, తిట్టింటారేమో. ఎందుకోసనికంటే వాళ్ళు కష్టపడ్డారు, ఎంతో కష్టపడి నా బిడ్డ బాగా చదువుకునాలి, నా కుమారుడు బాగా చదువుకునాలి, వారు బాగా చదివి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఎండ అనక వానక, లేకపోతే ఎంతో ఆరోగ్యం ఉన్న ఆరోగ్యం లేకపోయినా, తినకపోయినా నిన్ను చదివించిండ్రు. ఎందుకోసానికి నువ్వు మంచి మార్కులతో పాస్ అవుతావని. ఆవేదనను తట్టుకోలేక, అంటే నిన్ను కావాలని కోపపడడానికి కాదు, ఎదుటి వారి యొక్క మాటలను తట్టుకోలేక ఏదో చిన్నగా కోపపడింటాడు. మీ అమ్మనో, మీ నాయనో, మీ తమ్ముడో, మీ అన్ననో. దానికే ఏం చేస్తారు? దానికే ఏం చేయాలి? చున్ని తీసుకున్నాలే, ఫ్యాన్కి వేసుకున్నాలే, తాడు తీసుకున్నాలే, ఫ్యాన్కి వేసుకున్నాలి. ఇవే ఉంటాయి. అంటే మంచిది చేయడానికి వాళ్ళు చెప్పడంలో మంచిది ఉందా లేదా అనేది ఆలోచించాలి. ఆ మంచిది ఉంటే ఖచ్చితంగా ఆ మంచిని పట్టుకున్నాలి. కానీ అపవాదం ఏం చేస్తుంది తెలుసా? తిట్టినరా వెంటనే నీవో ఇంట్లో కూర్చొని ఇల్లు మూసుకొని తినకుండా ఆలోచించుకుంటూ ఉంటేప్పుడు అప్పుడు అపవాది వస్తాడు. ఇంతే చూడు, మీ అమ్మ ఇంతే చేస్తుంది, మీ అమ్మ ఎప్పుడు నిన్నే తిడుతుంది, మీ అమ్మ ఎప్పుడు నిన్నే తిడుతుంది, మీ అక్కని మాత్రం తిట్టదు, మీ చెల్లిని మాత్రం తిట్టదు, నిన్నే తిడుతుంది చూడు. అంటే ఇట్లా లేనిపోనివి అపవాది సృష్టిస్తాడు. అపవాది మీ నాయన ఎప్పుడు నిన్నే తిడతాడు చూడు, నిన్నే కొడతాడు చూడు.